జనసేనాని పవన్ కళ్యాణ్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డిలను ఇటీవలి వారి విజయాలను చూసినప్పుడు మనం ఒక విషయాన్ని అవలోకనం చేసుకోవచ్చు. జనరల్గా ఏ రంగంలోనైనా, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు, ఏదైనా సరే మనం ఒక లక్ష్యం అది ఉన్నతమైనప్పుడు, అది సాధించాలనుకున్నప్పుడు అందుకు సంబంధించి టైం బాండింగ్ అయితే మన చేతిలో ఉండదు. ఎందుకంటే మనం సాధించే క్రమంలో కొందరికి తొందరగా సాధ్యమవుతుంది, కొందరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి టైం బాండింగ్ మన చేతుల్లో లేదని చెప్పుకోవచ్చు. అయితే అందుకు అవసరమైన నిరంతర శ్రమ, మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ చూస్తే మొదటిసారి ఎన్నికల్లో, ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. అలాగే పార్టీ పోటీ చేసిన స్థానాల్లో కూడా కేవలం 1 స్థానంలో మాత్రమే విజయాన్ని చవిచూశాడు. ఆ కోణంలోనే గత 5 సంవత్సరాల్లో ఆయన తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అధికారపక్షం ఆయనను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు అంటూ అవసరమైన ప్రతి సందర్భంలో కూడా ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడుగు లేకుండా, ఎక్కడ కూడా తన ఆచరణలో నిర్వేదం అనేది లేకుండా నిరంతరం మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి కేవలం 5 సంవత్సరాల స్వల్ప పీరియడ్లోనే పోటీ చేసిన 100 స్థానాలలో కూడా, అంటే పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా విజయాన్ని సాధించి 100% సక్సెస్తో దేశంలోనే రికార్డు సాధించాడని పేర్కొంటున్నారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డిని చూసినప్పుడు కూడా పోటీ చేసిన మొదటిసారి గెలుపొందారు. అయితే రెండవసారి ఓటమి చవిచూశారు. చాలా సందర్భాల్లో ఆయన ప్రజలతో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నేను కూడా ఒక 2 వీడియోలు చూశాను. మొదటిసారి పోటీ చేయడానికి ముందు పెద్దగా కార్యక్రమాలు, అంటే మొదటిసారి పోటీ చేయడానికి ముందు కార్యక్రమాలను పెద్దగా చేపట్టకపోయినా కూడా నన్ను గెలిపించారు. 5 సంవత్సరాల పీరియడ్లో విస్తృతంగా అభివృద్ధి చేశాను, అయినా కూడా నన్ను గెలిపించలేదు అంటూ వారితోనే ఆయన పేర్కొన్న వీడియోల్లో చూడటం జరిగింది. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఆయన వెనక్కి తగ్గకుండా పార్టీ కార్యక్రమాలను, ముఖ్యంగా ఓడిపోయానన్న నిర్వేదంతో నియోజకవర్గానికే పరిమితం కాకుండా మరింత రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో, అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో, అటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున మొక్కవోని ఉత్సాహంతో నిర్వహిస్తూ ముందుకెళ్లారు. ఆ కోణంలోనే అటు చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొంది మొన్నటి ఎన్నికల్లో విజయాన్ని చవిచూసి తాజా మంత్రివర్గంలో స్థానం పొందారు. ఎందుకంటే ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో కూడా తెలుగుదేశంలో చాలామంది సీనియర్లకు కూడా అవకాశం రాలేదు. కోర్స్ జనార్దన్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడే, అయితే అంతకంటే సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు, అయినా వారికి రాలేదు. ఈయన మంత్రివర్గంలో అవకాశం పొందగలిగాడంటే, అలాగే జనసేనాని కూడా 5 సంవత్సరాల కాలంలోనే పోటీ చేసిన స్థానాలన్నింటిలో విజయం సాధించాడంటే, ఇందాక చెప్పుకున్నట్టు లక్ష్యం భారీగా ఉన్నదైనా కష్టాలు, ఒక్కోసారి విపరీత కష్టాలు ఎదురైనా కూడా ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వకుండా ఎదురైన కష్టాలను కూడా మన విజయ సోపానాల్లో వాటిని కూడా కొన్నిటిగా భావిస్తూ ముందుకెళితే ఎవరికైనా సరే కొంత కష్టం నష్టం ఎదురైనా చివరకు మనము ఒక క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకెళ్ళినప్పుడు లక్ష్యం సాధించడం ఎవరికైనా సాధ్యమేనని ఈ సందర్భంగా మనకు అవగతమవుతుంది.